నమస్తే అండి. నా పేరు జగదీష్. జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. స్థలం కొలతలు 30x45, 150 చదరపు గజాలు. ఉత్తరం ఫేసింగ్ 20 అడుగుల వెడల్పు గల రోడ్డుకు ఆనుకుని ఉంది. ఇళ్ల మధ్యలో ఈ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ లో కింద 2 ఫ్లాట్లు, పైన 2 ఫ్లాట్లు. తూర్పు ఫేసింగ్ లో 2 ఫ్లాట్లు ఉన్నాయి. ఉత్తరం ఫేసింగ్ లో 2 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ బిల్డింగ్ మొత్తం 65 లక్షలకి అమ్మడానికి రెడీగా ఉందండి. రెడీ టు ఆక్యుపై అండి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో తూర్పు ముఖంగా ఉన్న ఫ్లాట్ ని చూస్తున్నాము. తూర్పు వైపున 6 అడుగులు, ఉత్తరం వైపు 3 అడుగులు సెట్ బ్యాక్స్ వదలడం జరిగింది. ఈ 4 ఫ్లాట్లకి మెయిన్ డోర్స్ టేక్ వుడ్ ఇవ్వడం జరిగింది. ఆగ్నేయంలో స్టెప్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం తూర్పు ముఖంగా ఉన్న ఫ్లాట్ లోకి ఎంట్రన్స్ అవుతున్నాము. ఇది హాల్ అండి. హాల్లో మీకు ఇక్కడ టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఎదురుగా మీకు కిచెన్ కనబడుతుంది. కిచెన్ పక్కన హాల్లోకి ఒక సింక్ ఇవ్వడం జరిగింది. మీకు మళ్ళీ పక్కనే ఒక టాయిలెట్, కామన్ టాయిలెట్, పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. రైట్ సైడ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. హాల్ కొలతలు 12x17 వస్తుందండి. ఆగ్నేయ సైడ్ లో కిచెన్ ఇవ్వడం జరిగిందండి. గ్రానైట్ ఫినిషింగ్ తో ఉన్న గ్యాస్ బల్న్ ఇవ్వడం జరిగింది. ఈ కిచెన్ యొక్క కొలతలు వచ్చేసరికి 7x8 అండి. కిచెన్ కి బయట వైపున హాల్లో ఇక్కడ ఒక సింక్ ఇవ్వడం జరిగింది. ఇది కామన్ టాయిలెట్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కి చేర్చి ఉందండి. ఇది హాల్ వైపు ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయేది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ లో ఒక సెల్ఫ్ ఇవ్వడం జరిగిందండి. ఈ ఇంటికి కబోర్డ్ వర్క్లు అది జరగలేదండి. అలాగే సీలింగ్ లో పివిపి వర్క్లు కూడా ఏం జరగలేదు. ఈ రూమ్ కొలతలు వచ్చేసరికి 11x12 అండి. టీవీకి రైట్ సైడ్ లో ఉన్న రూము చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీని కొలతలు వచ్చేసరికి 10x11 అండి. ఇందులో ఒక సెల్ఫ్ ని ఇవ్వడం జరిగిందండి. జనరల్ గా రెడీమేడ్ ప్లైవుడ్ డోర్స్ పెట్టేస్తున్నారు ఈ మధ్యన అందరూ కూడా. కానీ వీళ్ళు అలా కాకుండా 2 బెడ్రూమ్లకి కూడా వుడ్ డోర్స్ యూస్ చేశారండి. ఈ ఫ్లాట్ కి ఈశాన్యంలో పూజా మందిరాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తూర్పు గేట్ కి ఆనుకుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంత ముందు వరకు కూడా మనం ఈస్ట్ ఫేసింగ్ కి చూసామండి ఫ్లాట్ ని. ఇప్పుడు ఉత్తరం ఫేసింగ్ ఉన్న ఫ్లాట్ ని చూస్తున్నామండి. ఈ 2 ఫ్లాట్లకి కూడా సేమ్ ఒకటే డిజైన్ అండి. రెండు మారుతున్నాయండి. పూజా మందిరము, టీవీ పాయింట్, కిచెన్, బెడ్రూమ్స్ 2 ఇవన్నీ కామన్ గా ఉన్నాయి. తూర్పు ముఖం ఉన్న ఫ్లాట్ లో టాయిలెట్ ని కామన్ టాయిలెట్ గా ఇవ్వడం జరిగింది. అక్కడ ఈ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ లో అయితే మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ గా ఇవ్వడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న కొలతలు ఏవైతే ఉన్నాయో అవే కొలతలు ఇక్కడ కూడా దీనికి అప్లికబుల్ అండి. మిగతా వివరాలకు స్క్రీన్ మీద అశోక్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. ఆయనకి కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. వీడియోని కొంచెం స్పీడ్ చేసి మీకు చూపిస్తున్నాను. 2 ఫేసింగ్ లోను కూడా సేమ్ టు సేమ్ వర్కులు అండి. సేమ్ టు సేమ్ డిజైన్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ మీకు రీచ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.